పాట ఆ పాటల్ని కూడా ఆదరిస్తున్నారు. ఆ షార్ట్ వీడియోస్ చూడండి, అమ్మాయి షార్ట్ వీడియోస్ చేస్తుంది, నా పాటలు అందులో వినండి, విని కామెంట్ చేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు నిజంగా ఫోన్స్ చేస్తున్నారు కానీ బాగున్నాయని కామెంట్స్లో పెట్టట్లేదు. మళ్ళీ అందులో ఏదైనా బాగాలేకున్నా చెప్పండి. ఎప్పుడు కానీ విమర్శలు అనేది అది చక్కగా ఉండాలి. విమర్శ చాలామంది యూట్యూబర్స్లో ఎందుకు ఎక్కువ మంది చేయలేకపోతారు వీడియోస్ తెలుసా అండి? చాలా బాధాకరంగా పెడతారు కామెంట్స్. కాబట్టి చాలామందికి అసలు నేను ఎందుకు పనికిరాను, ఎంతోమంది మాణిక్యాలు ఉన్నారు నాకు చక్కగా వంటలు చేసేవాళ్ళు, యూట్యూబ్లో రకరకాల కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకు అని చెప్పేసి బాధతో చాలామంది పైకి రాని వాళ్ళు ఉన్నారు. అందులో ఇది చాలామందికి ఉపాధిని ఇస్తుంది. దీని ద్వారా ఎంతోమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళకి మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. వీటి ద్వారా ఉపాధి పొంది ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి కూడా వాళ్ళు ఎదుగుతున్నారు. అంటే మీ అందరి ఆదరాభిమానాలతోనే చేస్తున్నారు. మా కష్టాన్ని మీరు గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్తూ చెప్పేదైనా విమర్శ. ఇప్పుడు ఒకటి ఏదన్నా అందులో ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయాను అనుకోండి, మేడం ఇది వేస్తే బాగుంటుండే కదా అని చెప్పేసి పెట్టండి. సో నెక్స్ట్ టైం మనం అది కవర్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది అనమాట. ఎప్పటికీ సద్విమర్శ అనేది కూడా ఒకటి ఉండాలి. లేకుంటే నిజంగా బాగుంటే చాలా బాగుందని చెప్పండి, అది ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎప్పుడు కానీ ఎదుటి వాళ్ళ శ్రమకి ఏ విషయంలో అయినా సరే, ఇదేని కాదు, ఎదుటి వాళ్ళ శ్రమలో గుర్తింపు అనేది ఉంటేనే ఆ కుటుంబమైనా సమాజమైనా ఏదైనా చాలా బాగుంటుందండి. గుర్తింపు లేకుండా ఏది బాగుండదు. ఓకే చూడండి, అవన్నీ మురుకులు అందులో మనము ప్రెస్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ గోటి మిఠాయిలు కూడా మనం ప్రెస్ చేసి ఆ ట్రేలో పెట్టేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసి ఈ మూకుడు పెట్టేసుకోవాలి. మూకుడు పెట్టేసుకొని ఫస్ట్ మనం స్వీట్ రెసిపీ అది ఏదైతే ఉందో అది వీటిని డీప్ ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం అది చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ పాకం బట్టి అది గోటి మిఠాయిలు అందులో వేసుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. చూడండి, ఇలాంటి మూకుళ్ళు ఈ ట్రెడిషనల్ వంటలకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. మనకు నిజంగా ఒక మాట చెప్పాలంటే మూకుళ్ళు ఎగ్జిబిషన్ పెడితే ఫస్ట్ నన్నే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో అన్ని రకాల మూకుళ్ళు ఉంటాయన్నమాట. నాన్ స్టిక్ మూకుళ్ళతో పాటు అల్యూమినియం అన్ని సైజులు, చివరికి పచ్చిపులుసు పోపు పెట్టుకోవడానికి కూడా కావాల్సిన సైజ్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎందుకో నాకు అలా ఇష్టము, అవి కలెక్ట్ చేసుకోవడము అలా జరిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మీరు. ఇప్పుడు నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ మనం ప్యాక్ చేద్దాం. సో చూడండి, చక్కగా మన గోటి మిఠాయిలన్నీ మనం సిద్ధం చేసుకున్నాము. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు నేను ఇవన్నీ జాగ్రత్తగా, ఎందుకంటే ఆయిల్ దగ్గర కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి వంటలు, ఆయిల్ పైన పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా మొత్తం వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి చేయడానికి కొంచెం సమయం పడుతుంది. కాకపోతే ఇందాక మీకు ఆ గవ్వ చెక్క చూపించాను కదా నేను, అది ఉంటేనే ఈ షేప్ వస్తుంది. లేకుంటే వేరే రకరకాల ప్లేట్స్ మీద ఇప్పుడు చేసేసుకుంటున్నారు కానీ ఈ షేప్ మాత్రం రాదు. మళ్ళీ దీనికి పాకం కూడా చాలా బాగా పడుతుంది అన్నమాట. అన్నీ వేసేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నీ కూడా పడతాయి. కాకపోతే ఒక్కొక్కటే వేసేస్తున్నాను, పైన పడతాయి అని చెప్పేసి. ఫ్రై చేద్దాం. అది దొక్కలాగా అలాగా చేస్తున్నాం. సో చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత, వేగిన తర్వాత ఇవన్నీ మనం ఇలా తీసేసుకోవాలి. కొన్ని చూసుకోవాలి. కలర్ కూడా వైట్గా ఉంటే మళ్ళీ అది ఏమవుతుంది, పిండి వస్తుంది అన్నమాట. కొంచెం ఈ బ్రౌన్ కలర్ ఇది రావాలి. చాలామంది బ్రౌన్ కలర్ ఇష్టపడకుండా మైదా పిండితో కలుపుకుంటారు, కానీ టేస్ట్ బాగోదు. అండ్ మనకి ఏమంటారు, హెల్త్కి కూడా మైదా పిండి నిజంగా అసలు మంచిది కాదు. కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడో టేస్ట్ కోసం మనం తినడం ఓకే, అండ్ జనరల్గా ఇప్పుడు జంక్ ఫుడ్లలో మ్యాక్సిమం అదే యూజ్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది చిన్న పిల్లల దగ్గర నుండి అనారోగ్యం పాలైపోతున్నారు. కాబట్టి మీరు భోజనం ఏదైనా కానీ చక్కగా ఇలాంటి హోమ్మేడ్ ఫుడ్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది యూత్ కూడా, చక్కటి అమ్మాయిలు కూడా చక్కగా ఎన్నో వంటలు చేసేస్తున్నారు. ఎంతమంది నాకు ఆ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మాయిలు రకరకాల ఐటమ్స్ చేసి చూపిస్తున్నారు. అలా మీరు కూడా ఇలా చూస్తూ, యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ వస్తున్నాయి కదా, ఇలా చూస్తూ మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీతోని
చేసుకోండి. ఆ రోజు మీకు స్నాక్ వరకు సరిపోతుంది. అలా మీకు చేయడం కూడా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా అప్పుడు మీకు చేయడం కూడా అలవాటు అయిపోతుంది. చూడండి చక్కగా మనం ఇవి గోటి మిఠాయిలన్నీ లైట్ బ్రౌన్ కలర్తో మనం వేయించుకున్నాం. ఇవి ఇప్పుడు అవి 3 గ్లాసుల మనము పిండి తీసుకున్నాము, గోధుమ పిండి. అందులో ఒక హాఫ్ బౌల్ మైదా పిండి మనం కలిపేసుకున్నాము. దీంట్లో మనము ఇప్పుడు పాకానికి కావాల్సినంత షుగర్ ఇప్పుడు ఎంత తీసుకుందాం అత్తమ్మ? చాలదా? సరిపోతుందా? కొంచెం అంతే, కొంచెం ఇంకొక 2 గ్లాసెస్ తీసుకున్నాము పాకం కోసం. ఇంకాస్త 2.5 గ్లాసెస్ పాకం రెడీ చేయడానికి తీసుకున్నాము. ఇప్పుడు వాటర్ ఎన్ని వేయమంటారు? కొంచెమే కదా, జస్ట్ అంతే. ఇది కలపడానికి, అంటే జస్ట్ మనం క్యారమెల్ చేసుకుంటాం చూడండి, ఆ రకంగా అన్నమాట. చిన్న స్పూన్ ఒకటి, ఆ స్పూన్ ఇలా కొంచెం ఇది మాడిపోతుంది, మనం జాగ్రత్తగా ఇది మెల్ట్ కావాలి. ఇది మెల్ట్ అయింది. వెరీ వెరీ టేస్టీ రెసిపీ అండి. అసలు తెలంగాణలో ఏ అకేషన్ అయినా అప్పుడు మా చిన్నప్పుడు అయితే నేను మా బంధువులలో ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఇది చేసుకునేవాళ్ళు. ఇది మురుకులు కొంచెం ఇది మనకి కరగాలి. ఇది కరిగిన తర్వాత వెంటనే మనకి ఇది పాకం వస్తుంది. పాకం వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇవి అందులో వేసేసి ఒక్కసారి కలిపేస్తే మనకి తెలంగాణ స్పెషల్ గోటి మిఠాయి సిద్ధమైపోయినట్టే. చూడండి పంచదార అంతా కరిగిపోయింది. అంటే ఇది మనకు ఎట్లా అంటే ఇట్లా మనం ఆ వాటర్లో వేసి చూస్తే ఇట్లా గట్టిగా వస్తుంది, ఉండలాగా అలా రావద్దు, కొంచెం లూజ్గానే ఉండాలి పాకం. ఇది ఇలా జస్ట్ అంతే ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ చల్లారిన తర్వాత మొత్తం అదంతా షుగర్ అయిపోతుంది అనమాట పొడి. ఇప్పుడు అది లాస్ట్ అయ్యే ముందు నేను ఇలాచి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇలాచి పొడి కొంచెం లైట్గా వేసేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇందులో ఇది వేసేసి జాగ్రత్తగా వేయాలి, పైన పడకుండా చూసుకొని. ఇది చూడండి ఇలా చక్కగా మంచి ఇది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎందుకంటే ఆ పాకం గట్టి పడితే చల్లారిన తర్వాత ఇది మొత్తము మన ఒకసారి క్లాత్ ఇవ్వండి. చల్లారిన తర్వాత మొత్తం పైనంతా పంచదార అంటే షుగర్ మొత్తం ఆ షుగర్ పౌడరే కనిపిస్తుంది అనమాట మనకి. అట్లా కాకుండా లైట్గా పాకం తీసుకోవాలి అంతే. దీంట్లో ఉన్న చిన్న టెక్నిక్ అదొకటే. చూడండి ఒక్కసారి దగ్గర నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి మనకి. ఆ పాకంతో చక్కగా అందులో మిక్స్ అయిపోయి చక్కగా తెలంగాణ స్పెషల్ గోటి మిఠాయి రెడీ. ఇది బాగా కలిపేసాను కదా నేను, ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము మురుకులు కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో మనము చక్కటి కరకరలాడే చూడండి గోటి మిఠాయి మనం రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ మురుకులు ఆల్రెడీ మనం ఆ వస్త్రం పైన మనం వేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇవన్నీ జాగ్రత్తగా మనం ఇందులో వేసేస్తే సరిపోతుంది. ఇలా అంటే మనం ఇలా చేసి పెట్టేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా ఎక్కువ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అది ఇలా వేసి పెట్టేసుకోవాలి. ఎవరైనా మనకి తీసి ఇవ్వడానికి కూడా ఇద్దరు ఉంటే హెల్ప్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇలా అందుకే కలిసి చేసుకుంటే ఏదైనా బాగుంటుందని అందుకే అంటారు. చూడండి చక్కగా వేగుతున్నాయి. మళ్ళీ మీ ఫ్లేమ్ కూడా ఒక ఆయిల్ ఎక్కువ వేడెక్కితే మీరు వెంటనే ఫ్లేమ్ కూడా తగ్గించడానికి ట్రై చేసుకోండి, కొంచెం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మళ్ళీ మొత్తము మరీ రెడ్ కలర్ అయిపోతాయి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. మనం ఇందులో ఒక్క వెరైటీగా ఇందులో ఏం వేసాం డిఫరెంట్గా అంటే పుట్నాల పొడి, మినప్పిండి చాలామంది వేసేసుకుంటారు, ఒక్క పుట్నాల పొడి మాత్రమే కలుపుకుంటారు. కానీ మనం ఇందులో ఇది సగ్గు బియ్యం పొడి కలిపాం మనం ఇందులో. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం పిండి కలిపేటప్పుడు కూడా గోరువెచ్చని ఆయిల్తో పాటు కాస్త వెన్నపూస కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర రెడీగా లేదు కాబట్టి నేను వేయలేకపోయాను వెన్నపూస. ఇది చక్కగా ఇట్లా వేగుతుంటే సో మనకి ఇవన్నీ వేగిపోతున్నాయి, చక్కగా డీప్ ఫ్రై అయిపోతున్నాయి. ఇలాంటి స్నాక్స్ ఇంట్లో ఉంటే హెల్తీ ఉంటుంది. తర్వాత మన మనసు కడుపు చాలా ఏమంటారు ఆత్మానందం అన్నమాట. అలా మన నాలుక కూడా సాటిస్ఫై అయిపోతుంది. ఇలా
చూడండి ఈ కలర్ వస్తుంటే చూసుకోవాలి. ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా చూడండి ఈ కలర్లో మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంటే లైట్ బ్రౌన్ అయితే కొంచెం ఎక్కువ కావాలి ఇవి. మరీ లైట్ బ్రౌన్ అయితే లోపలంతా పిండిగా ఉండిపోతుంది. జాగ్రత్తగా ఇవన్నీ వేసేసుకోవాలి. డైరెక్ట్ మనము ఈ మురుకుల పావుతోని దీంతో ఒత్తడం, ఒక్కోసారి ఆయిల్ పైన పడడం ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. ఇలా అయితే మనకు ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ వేసేసుకోవచ్చు. మనం అన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. పెద్దగా ప్రమాదంగా ఉండదు అన్నమాట. ఇలా అన్నీ వేసేసుకోవాలి. సైడ్కి వేసేసుకోవాలి. అన్నీ ఒకదానిపైన ఒకటి పడితే అతుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇలా చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే ఒక స్వీట్, ఒక హాట్, మనకు 3 o'clock అట్లా స్నాక్స్ తినాలనిపించిన టైంకి ఇది ఒక 2-3 పీసెస్ ఇవి, అవి కొంచెం అలాంటి స్వీట్ ఐటెం, మన గోటు మిఠాయి ఐటెం పెట్టుకొని తినేసి వేడి కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ, లేకుంటే టీ, లేదంటే వేడి పాలు తాగితే హాయిగా డిన్నర్ వరకు హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. చూడండి చక్కగా కరకరలాడే గోటి మిఠాయిలు ఇలా రావాలన్నమాట. చక్కగా గలగల అంటున్నాయి కదా, చూడండి ఇలా వచ్చేసినాయి. తర్వాత మనకి క్రిస్పీ మురుకులు ఇవి కొన్ని ఒక 4-5 పీసెస్, ఇవి ఒక 2-3 పీసెస్ ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా ఇవి తిని ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ టీ కానీ కాఫీ కానీ తాగితే ఆహా ఏమి రుచి అంతే. సో తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పైన ప్రేమతో గౌరవంతో 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ పెంచండి. నేను కొత్తగా మీకోసం అన్నీ చూపించడానికి నాలో ఉత్సాహాన్ని పెంచండి. మళ్ళీ మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.